ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులు అందరూ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మనం ఈ చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 12వ తేదీని శనివారం నాడు ప్రదోష వేళలో జరిగేటువంటి పౌర్ణమి మన పీఠంలో యథావిధిగా రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విశేషం మీకు చెప్పాలి. ఆ రోజు చిత్రగుప్తుని జన్మదినంగా కూడా ఋషులు చెప్తారు. మనకు తెలుసో తెలియకో కొన్ని పాపకర్మలు చేస్తూ ఉంటాం. అటువంటి కర్మలను తొలగించుకోవటానికి చిత్రగుప్తుడికి ఆ పరమేశ్వరునికి ఆ రోజు ప్రార్థన చేయాలని చక్కగా హోమం చేసినట్లయితే కర్మలు తొలగి కష్టాలు కూడా తొలగుతాయని పెద్దలు చెప్తారు. అందువలన ఆ రోజు మనం ఈ పరిహార కార్యక్రమంలో చిత్రగుప్తునికి ఎప్పుడూ మనం చేస్తూ ఉంటాం. పరమేశ్వరునికి అభిషేకం కూడా ఇలా మనం అందరి కష్టాలు తొలగాలని మీ కోరికలు నెరవేరాలని ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుందాం. ఎవరైతే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటారో భక్తులు, మీరు ఈ క్రింది స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి హోమం కోసమని. వెంటనే మీకు వివరాలు తెలియచేయబడతాయి. అనేక మంది మన కార్యక్రమాల్లో ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని చక్కని ఫలితాలు అయితే పొందుతున్నారు. వారందరికీ కూడా మరలా ఆ భైరవుడు, ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం అన్నప్రసాద సేవ, గోసేవ ఈ రెండూ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి మన పీఠం తరపునే. మీరు ఇచ్చేటువంటి ఆ ఏదైతే దక్షిణతో. అలాగే మరొక విషయం నేను ఎప్పుడూ చెప్తానే ఉంటున్నాను, మన మందిర నిర్మాణం కోసం. ఇంచుమించుగా మందిర నిర్మాణం చాలా వరకు పూర్తయింది. ఇక ఫినిషింగ్లు తీసుకొచ్చింది. అలాగే విగ్రహాలు కూడా జైపూర్లో పూర్తయినాయి. అవి తీసుకురావాల్సి ఉంది. మీ అందరి యొక్క సహాయాన్ని నేను చాలా వినమ్రంగా అర్థిస్తున్నాను. మీరు స్పందించండి. ఇక్కడ ఈ మేఘాద్రి నదీ తీరంలో చక్కని భైరవ, రాజశ్యామలాదేవి, మానసాదేవి, స్ఫటికలింగేశ్వరుడు, సంకటహర గణపతి, అలాగే కాళభైరవ, భైరవీమాత, స్వర్ణాకర్షణ భైరవుడు. ఈ మందిరానికి మీరందరూ పాల్గొని ఇంటింటికో పుష్పం ఈశ్వరునికో మాల అంటారు. మీ అందరి చేయూత కావాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. మరి మన వీడియోలు మీకు నచ్చుతాయని అనుకుంటాను. దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఒక లైక్ చేయండి. లైక్ చేసినంత మాత్రాన పోయేదేం లేదు కదా. మీరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మీ యొక్క లైక్లన్నీ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. నేనేది సమాజాన్ని పాడు చేసి వీడియోలు చేయటం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఏదో అన్నెసరీ విషయాల గురించి మాట్లాడితే లక్షలాది వ్యూస్ వస్తూ ఉంటాయి. ఒక మంచి విషయం గురించి మాట్లాడితే ఎందుకో మనం మంచి వైపు కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోలని లైక్ చేసి ఆ భైరవుడు, రాజశ్యామలాదేవి అనుగ్రహం తప్పకుండా లైక్ చేసిన ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను పీఠంలో ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగే మన వీడియోలు మీకు తెలిసినటువంటి సన్నిహితులకి, బంధువులకి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. 1 నుంచి 15 ఫలితాలతో తీసుకుంటే కాస్త బెటర్ అయ్యేటువంటి సూచనలే ఎక్కువగా ఉన్నాయి. అయితే మేషరాశి వారు చాలామంది నాకు మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి. గురువుగారు, ఏలినాడు శని ప్రారంభమైందట, ఏదో జరిగిపోతుందని. మీకు నేను ప్రతిసారి చెప్తా ఉంటాను, శనీశ్వరుడు ఎప్పుడూ కూడా
అహంభావంతో ఉన్న వాళ్ళకి మాత్రమే కీడు తలపెడతాడు. ఎవరైతే నాకు డబ్బుంది విర్రవీగుతాడో, నిర్లక్ష్యంగా మనుషుల్ని చూస్తాడో, పేదవారిని ఎప్పుడూ కూడా తోలనాడుతారో, అలాంటి వారందరినీ కూడా శనీశ్వరుడు నెత్తి మీద ఉన్న కళ్ళు కిందకు దించుతాడు. వారి పొగరును అణుస్తాడు. అందుకే మొత్తం ఖాళీ చేసేస్తూ ఉంటాడు. జీరోకి వచ్చేస్తాడు. అలాంటి వారే భయపడాలి. వినయంగా ఉన్నవారు, వినమ్రతగా ఉన్నవారు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. ఆ పరమేశ్వరుడు శనికి గురువైనటువంటి కాలభైరవుడే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. అలాగే జన్మరాశిలో ఇప్పుడు మీకు రవి ఉచ్చ స్థితిలో సంచరించటం వలన కాస్త బెటర్ రిజల్ట్సే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏదైతే కార్యక్రమాలు మొదలు పెడతారో వాటన్నిటికీ కూడా ఆటంకాలు తొలగటం, ఆ పనులు పూర్తి చేసుకోవటం జరుగుతుంది. అలాగే శత్రువర్గాన్ని కూడా ఇంతవరకు మీరు మనస్తాపానికి గురవుతూ ఉంటారు. మీకు కొంతమంది మిమ్మల్ని ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిని మీరు ఎదురు దెబ్బ తీసే విధంగా మీరు ప్రవర్తిస్తారు. ఎందుకంటే వారి బలహీనత తెలుసుకుంటారు. ఆ బలహీనత మీద ఒక దెబ్బ కొడతారు అంతే. వారు మరి లేవలేక చచ్చూరుకున్నట్టే అయిపోతూ ఉంటారు. అలాగే డబ్బు విలువ కూడా మీకు అర్థమవుతుంది. చాలామంది మెహర్బానీల కోసం డబ్బు వృధా చేస్తూ ఉంటారు. అసలు డబ్బు అంటే ఏమీ కాదు. చాలా చాలా ఎలా ఉంటుందంటే డాబు దర్పం అంటారు చూసారా, నేనే గొప్ప అనేటువంటి రుబాబు చూపించడానికి కావచ్చు, ఇలా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కొంతమందికి ఉంటాయి. అలాంటి వారికి మాత్రం కాస్త జలక్స్ అయితే తగులుతూ ఉంటాయి. దీనివలన మనీ అంటే ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అలాగే ఆస్తి గొడవలు ఉన్నవారికి కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీ కుటుంబ సభ్యులతో మాత్రం కాస్త గ్యాప్, ఎలా గ్యాప్ ఏర్పడుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్. అంటే ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, మీరు వారికి చెప్పకపోవటం వలన కూడా కాస్త గ్యాప్ వస్తుంది. సరేలే తర్వాత చెప్దాంలే అనుకుంటారు. ఈలోగా కొంత మిస్అండర్స్టాండింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకుంటే బాగుంటుంది. అలాగే చుట్టూ ఉన్న పరిస్థితులను ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. ఏముందిలే అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. కాస్త ఓర్పు, సహనం ఉంటే అన్నీ చక్కదిద్దుకుంటాయి. ఎందుకంటే మనకి ముఖ్యంగా చాలా పేషెన్స్ అనేది ఈ రాశి వారికి చాలా అవసరం. అదే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారు ఎవరైనా ఉంటే కాస్త నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తూ ఉంది. రుణ ప్రయత్నాలు చేయాలి అనుకునేవారు మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఇక దూర ప్రయాణాలు చేసేవారికైతే కాస్త శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిరుద్యోగులకు మాత్రం కాంపిటీషన్లో కాస్త వెనకబడతారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీషన్కి మీరు తట్టుకొని నిలబడేటువంటి మనోధైర్యం మీకు కావాలి. ఆ మనోధైర్యం ఉన్నట్లయితే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక రాజకీయ నాయకులు, ప్రజలకు మీరు చాలా దూరంగా ఉంటారు. దీనివలన ప్రజలు మీ గురించి మర్చిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ప్రజల మధ్య మీరు ఎప్పుడైతే సంచరిస్తూ ఉంటారో, ప్రజలతో మమైకం అవుతారో అప్పుడే మీకు బాగుంటుంది. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. పని ఒత్తిడి కాస్త తగ్గుముఖం పడుతుంది. అయితే ఉద్యోగరీత్యా కాస్త కుటుంబానికి దూరంగా వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో మీ సహచరుల సూచనలు మీకు నచ్చినా నచ్చకపోయినా పాటించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారస్తులకైతే యావరేజ్గా ఉంది. ఆశించిన లాభాలు లేకపోయినా పర్వాలేదు అనిపించుకుంటుంది. కాకపోతే వ్యాపార విస్తరణ చేయాలి అనుకునేవారు మాత్రం వ్యక్తిగత జాతకాలను చూపించుకోండి. భాగస్వామి వ్యాపారస్తులకు పార్ట్నర్స్ అంతా ఒక మాట మీద ఉండి కలిసికట్టుగా పనిచేస్తే తప్ప లాభాలైతే కనిపించటం లేదు. షేర్ మార్కెట్ అంత అనుకూలంగా లేదు. చిరు వ్యాపారులకైతే బాగుంది. టీవీ, సినీ కళాకారులకు, ఇతర కళాకారులకు కూడా నెమ్మదిగా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు
పరీక్షల కోసం భయపడటం మానేసి చదువుకే ఫోకస్ పెట్టండి. ఎందుకంటే మీరు ఇంతకాలం టైం అంతా వృధా చేసి ఇప్పుడు సడన్గా పరీక్షల్లో ఎలా రాయాలి అనే భయం ఉంటే కాస్త ఇబ్బంది పడతారు. మీ ప్రయత్న లోపం లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఇక ఆరోగ్యపరంగా ఈ రాశివారు అశ్రద్ధ చేయటం అంత మంచిదైతే కాదు. ఏ చిన్న సమస్య అయినా వెంటనే డాక్టర్కి చూపించండి. నిర్లక్ష్యం చేస్తే ఒక చిన్నదే పెద్దగా అయిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రేమికులకు అనవసరమైనటువంటి గొడవలు, పంతాలకు పోవటం, ప్రెస్టేజీలకు పోవటం, నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవటం, ఇంకా ఒక గూటికి చేరకముందే మీరు మీ స్థాయిలను మీరే ప్రశ్నించుకోవటం, ఇలాంటి పరిస్థితుల్లో విడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి? 21, 23, 27 అనుకూలమైన తేదీలు. 18, 25, 30 కాస్త నిదానంగా వ్యవహరించాల్సినటువంటి తేదీలు. మరి ఈ మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే శనీశ్వరుని గురువైనటువంటి కాళభైరవుణ్ణి ఆరాధిస్తే ఇంకాస్త మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కుక్కలకు ఆహారం వేస్తే మంచిగా ఉంటుంది. నవగ్రహ మంత్రం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం 18 సార్లు చొప్పున పఠించండి. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.